శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాడు నాకు చాలా సంతోషంగా ఉంది. కారణమేమి అంటే, నేను ఎన్నో పర్యాయాలు విశాఖపట్నం ఉపన్యాసాలకు వచ్చినప్పటికీ ఈ ప్రాంతానికి ఉపన్యాసానికి రావడం అన్నది ఎప్పుడూ జరగలేదు. ఇదే మొట్టమొదటిసారి ఇక్కడికి ఉపన్యాసానికి రావడం. మీ అందరూ నా మీద ఇంత ప్రేమతో, ఇవాళ ఆదివారం మీ అందరూ సంతోషంగా ఇంటి దగ్గర కుటుంబాలతో గడపవలసినటువంటి రోజున కూడా ఇంత ఇరుగ్గా ఈ ప్రాంగణంలో కూర్చుని నా యందు మీరు అభివ్యక్తం చేసినటువంటి ప్రేమాభిమానాలకి నేను ప్రారంభంలోనే మీ అందరికీ శిరస్సు ఉంచి నా నమస్కృతులను అర్పిస్తున్నాను. నేను ఫలానా విషయం మీద మాట్లాడాలి అని కార్యకర్తలు నాకేం నిర్దేశించలేదు. ఇక్కడికి వచ్చాక మాట్లాడండి అని పిలిచారు వేదిక మీదకి. కానీ దేశకాలములు అని 2 మాటలు ఉన్నాయి వేదాంతంలో. నువ్వు వెళ్ళినటువంటి ప్రదేశాన్ని, అక్కడ ఉన్నటువంటి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా చెయ్యవలసి ఉంటుంది. అందుకని నేను దేశకాలాదులను లెక్కలోకి తీసుకున్నప్పుడు పరమేశ్వరుడికి అభిషేకం జరిగినటువంటి వేళ కనుక నేను ఆ అభిషేక ప్రక్రియని గురించే 4 మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అభిషేకము అనేటటువంటి మాట షోడశోపచారాలలో మనం అన్వయం చేస్తాం. షోడశోపచారాలలో అభిషేకము అన్న మాటకు అర్థం స్నానము అని. బాహ్యార్థం తేలికగా అర్థం చేసుకోవడానికి ఉపయుక్తమయ్యే అర్థం ఏది అంటే స్నానము. కానీ నేను స్నానం చేశాననుకోండి, కోటేశ్వరరావు గారికి అభిషేకం జరుగుతోంది అని అనకూడదు, లేకపోతే ఆయన అభిషేకం చేసుకుంటున్నారు అనకూడదు. స్నానమే చేస్తున్నామన్నారు. పరమేశ్వరుడికి కూడా స్నానం అన్న మాటే వాడతాం. షోడశోపచారాలలో అభిషేకం సమర్పయామి అనం, స్నానం సమర్పయామి అంటాం. స్నానం సమర్పయామి అన్నప్పుడు మంత్రపూరితమైనటువంటి జలం కలశలో ఉంటుంది. నదులను మంత్రశక్తి చేత ఆవాహన చేస్తారు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాం తు ఈశ్వర స్నానార్థం కలశోదకేన నదీజలం ఆవాహయామి. నదుల యొక్క జలాల్ని ఆవాహన చేసి ఆ నీటితో ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జీ దధాతన మహేరణాయి చక్షసే యోవశివతమోరసస్తస్య భాజేతే హనః వంటి మంత్రాలతో జలములను ప్రోక్షిస్తారు, ఒకసారి చల్లుతారు. చల్లినంత మాత్రం చేత దాన్ని స్నానంగా ఆయన స్వీకరిస్తాడు. ఆయన స్వీకరించడం కాదు, మనం దర్శనం చెయ్యాలి. పరమేశ్వరుని యొక్క స్నానాన్ని ఎవరైనా దర్శనం చేస్తే వాళ్ళకి 2 ఫలితములు కలుగుతాయి. 1 అలక్ష్మి నివారణమవుతుంది, 2 లక్ష్మి కటాక్షిస్తుంది. ఈ 2 జరగాలి అంటే ప్రతి ఇంటిలోనూ కూడా షోడశోపచార పూజలో భగవంతునికి స్నానం సమర్పయామి అని స్నానాన్ని భావన చెయ్యాలి. ఆ స్నానం ఎలా భావన చెయ్యాలో కూడా మనకి తెలియదని శంకర భగవత్పాదులు కనకధారా స్తవంలో మనకి నేర్పారు. దిగ్గస్థిభిక్ కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని పిలిచారు లక్ష్మీదేవిని. అమృతాబ్ధిపుత్రి, ఓ నారాయణుని యొక్క ఇల్లాలా, నీవు స్నానం చేయడాన్ని నేను భావన చేస్తున్నాను. ఆమె మనకు తల్లి, మనం బిడ్డలం. అమ్మ స్నానాన్ని బిడ్డల భావనతో చూడాలి తప్ప పురుషుడనన్న భావనతో చూడకూడదు.
శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపర అంటారు శంకరాచార్యుల వారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డప్పుడు నేను పురుషుణ్ణి అన్న భావనతో ఎవరు నిలబడతాడో వాడి పట్ల అమ్మవారి కన్ను ఎరిపెక్కుతుంది. అమ్మా నేను నీ బిడ్డని అన్న భావనతో నిలబడవలసి ఉంటుంది. అప్పుడు ఎటువంటి అభిషేకాన్ని దర్శనం చెయ్యాలి, ఎటువంటి స్నానాన్ని దర్శనం చెయ్యాలి అంటే దిగ్గస్థిభి కనకకుంభ ముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం. ఈ భూమండలాన్నంతటినీ మోస్తుంటాయి కింద, వాటిని దిగ్గజములు అంటారు. ఆ దిగ్గజములు స్వర్వాహిని ఊర్ధ్వలోకాల్లో ప్రవహించేటటువంటి ఆకాశ గంగని బంగారు కలశలలో పట్టుకుని వచ్చి గజలక్ష్మీ స్వరూపం అంటాం. అమ్మవారికి రెండు పక్కల ఏనుగులు నిలబడి బంగారు కలశలతో తొండాలు పైకెత్తి నీళ్లు పోస్తాయి. ఆ నీళ్లు పోస్తున్నప్పుడు విమలచారు జలప్లుతాంగీం, ఆమె తెల్లటి బట్ట కట్టుకుని ఆ స్నానశాటిలో అమ్మవారు ఆ దిగ్గస్థిభి కనకకుంభ ముఖావసృష్ట స్వర్వాహిని, ఆ దిగ్గజములు బంగారు కలశములతో పోస్తున్నటువంటి నీటి యందు తడిసి ఉంటుంది. ఆ తడిసినటువంటి అమ్మవారిని లిప్త కాలం ఒక్కసారి దర్శనం చేస్తే చాలు. మనసులో దర్శనం చేస్తే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే అని శ్రీ సూక్తం. అలక్ష్మి నివారణమవుతుంది. అలక్ష్మి ఎక్కడి నుంచి వస్తుంది అంటే భూమిలోంచి పైకొస్తూ ఉంటుంది. అలక్ష్మి అంటే దరిద్ర దేవత, లక్ష్మికి వ్యతిరేక పదం. ఈ భూమిలోంచే ఆవిడ పైకొస్తుంది. ఎందుకంటే లక్ష్మి భూమిలోంచే వస్తుంది, అలక్ష్మి భూమిలోంచే వస్తుంది. అందుకే మీరు ఇందాక రుద్రాభిషేకం జరిగినప్పుడు ఒక మంత్రం వినుంటారు. అష్టమానువాకం పూర్తి చేస్తే ఒక మంత్రం చెప్తారు. ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మారోమో ఏషాం కించనా మమత్ అని. ఆ మంత్రానికి అర్థం ఏమిటంటే లక్ష్మి అలక్ష్మి ఏకకాలంలో పైకొచ్చాయనుకోండి, లక్ష్మి పైకొస్తుంది, అలక్ష్మి పైకొస్తుంది. భూమి రెండింటినీ అనుమతిస్తుంది. ఈ రెండు పైకి కానీ వస్తే ఒక ప్రమాదం వస్తుంది. ఏమొస్తుంది అంటే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది, తాను అనుభవించడానికి అయోగ్యుడవుతాడు. ఇంటి నిండా మధుర పదార్థాలు ఉంటాయి, తిందామంటే మధుమేహం ఉంటుంది. ఇంటి నిండా చక్కటి పచ్చళ్ళు కూరలు భార్య చేసి పెట్టగలదు, అనుకూలవతి. అనుకూలవతి అయినటువంటి భార్య అన్నీ వండి సిద్ధం చేసినా తాను ఉప్పు తినకూడదు, కారం తినకూడదు, రక్తపోటు ఉంటుంది. సప్పిడి తిని జీవనం చేస్తూ ఉంటాడు. లేకనా? లేక కాదు, అన్నీ ఉన్నాయి. కానీ లక్ష్మి ఉన్న చోటే అలక్ష్మి కూడా ఉంటుంది. అలక్ష్మి భూమిలోకి నెట్టివేయబడాలి, లక్ష్మి అనుమతింపబడాలి. లక్ష్మిని అనుమతించి అలక్ష్మిని తొక్కగలిగినది ఏది అంటే ఒక్క ఎద్దుకే ఆ లక్షణం ఉంది. లోకంలో లక్ష్మి అలక్ష్ములను రెండింటినీ కూడా ఆవాహన పలికి విసర్జనం చేయడానికి అమ్మవారు రెండు ప్రాణులను సృష్టించింది. ఒకటి ముందు భాగంలో లక్ష్మిని అనుగ్రహిస్తూ అలక్ష్మిని తొక్కుతుంది, ఒకటి వెనుక భాగంలో పూజ చేత లక్ష్మిని కటాక్షిస్తుంది. ఆవుకి పృష్ఠభాగంలో పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం. ఎద్దు ముందు భాగంలో మెడ మీద కాడి పెట్టుకుని నడుస్తుంది. ఉత్తిగా ఎద్దు నడవడం కాదు, మెడ మీద కాడి ఉండి తీరాలి. ఉండి నడిచింది అంటే నాగలి ఉన్నది అని గుర్తు, లేదా బండి కట్టి ఉన్నది అని గుర్తు. భూమి మీద అలా ఎద్దు నడిస్తే ఆ ఎద్దు యొక్క పాదముల నుండి అమృత బిందువులు పడతాయి. ఆ అమృత బిందువులు పడుతూ ఎద్దు నడుస్తున్నప్పుడు ఎద్దు యొక్క డెక్క స్పర్శ చేత అలక్ష్మి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతుంది, దరిద్రదేవత. లక్ష్మి మాత్రమే పైకొస్తుంది. అలా ఎద్దుల చేత తొక్కబడినటువంటి భూమి ఏది ఉంటుందో అది సమస్తాన్ని అనుగ్రహిస్తుంది. లోకంలో నేను ఒక మాట చెప్తే మీరు తెల్లబోతారు. అసలు లోకంలో అలక్ష్మి విపరీతంగా దేనికి ప్రబలుతుంది అని అడిగారు వేదంలో. అలక్ష్మి దరిద్రదేవత విపరీతంగా ప్రబలడానికి, చిన్నతనం నుంచే కళ్ళజోడు రావడానికి, చక్షు సంబంధమైనటువంటి వ్యాధులు విపరీతంగా పెరగడానికి కారణం ఏమి అంటే కోళ్ళని విపరీతంగా పెంచి కోడిగుడ్డు తినడమే కారణము అని వేదంలో ఒక మాట. ఎక్కడైనా యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞానికి సంబంధించినటువంటి యజ్ఞవాటము అంటారు. ఆ హోమశాల కడితే హోమశాలలో నిలబడి బ్రహ్మస్థానం అని ఒక స్థానం ఉంటుంది. బ్రహ్మస్థానం మొట్టమొదట వేదంలోంచి కొన్ని మంత్రాలు చెప్తారు.
ఆ మంత్రాలు ఎందుకు చెప్తారంటే కోడిగుడ్డు తినే అలవాటు ఎవరైనా ఈ ప్రాంగణంలోకి ప్రవేశించి ఉంటే, కోడిగుడ్డు తినే అలవాటు ఉన్నవాడు ఇక ఆ ప్రాంగణంలోకి దేవతలు రారు, తీసుకోరు హవిస్సు. అటువంటి వాడు ఎవరైనా వచ్చి ఉన్నా, ఈ చుట్టుపక్కల ఉన్న తద్దోషము నివారణ అగుగాక, దేవతలు ప్రవేశింతురుగాక అని ఆహ్వానం పలుకుతారు. కోడిగుడ్డు అంత హేయమైన పదార్థంగా వేదంలో వర్ణింపబడింది. దేశంలో దరిద్రం ఎందుకు ఉత్పన్నమవుతుంది, ప్రమాదములు ఎందుకు విశేషంగా జరుగుతాయని అడిగారు. కోడిగుడ్డు తినడం ఎక్కువైపోతే, కోళ్ళని పెంచడం ఎక్కువైపోతే, యథేచ్ఛగా కోడిని సంహరించి మాంసం తింటే దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్టు. ఎద్దు యొక్క డెక్క భూమికి తగిలితే, కాడి మెడ మీద పెట్టుకున్నటువంటి ఎద్దు భూమి మీద దున్నితే అలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది, లక్ష్మి పైకి వస్తుంది. ఆ లక్ష్మి పైకి వస్తే అలక్ష్మి ఉండదు. కానీ భూమిని గౌరవించడంలో మనం ఎన్నో దోషాలు చేస్తాం. అప్పుడు అలక్ష్మి యొక్క వైపరీత్యం పెరిగిపోతుంది. అలా పెరిగిపోకుండా ఉండాలంటే మరి ఏం చెయ్యాలి అని అడిగారు. నేను కోడిగుడ్డు తినకపోవచ్చు, కోడిగుడ్డు తినేవాళ్ళు ఎందరో ఉండొచ్చు, వాళ్ళందరినీ నేను మాన్పించలేనుగా, మరి ఏం చెయ్యాలని అడిగారు. అభిషేకం చేయమన్నారు. స్నానాన్ని మనసులో భావన చేసి తమలపాకు చివర నీళ్లు తీసి చల్లి మనసులో అమ్మవారు స్నానం చెయ్యడాన్ని భావన చేసినా లక్ష్మీ కటాక్షం కలిగి అలక్ష్మి పోతుంది. లేదు, అలా లోకమంతా నిండిపోయింది కలిపురుషుని యొక్క ప్రభావం చేత, రుద్రాభిషేకం చేస్తారు. చేసి ఈ మంత్రం చెప్తారు, ద్రాపేయంధ సస్పతే దరిద్రం నీలలోహిత అని. అంటే ఓ ఈశ్వర, మీ అనుగ్రహము చేత దరిద్రలక్ష్మి రాకుండుగాక. దరిద్రలక్ష్మి అంటే వ్యక్తిగతంగా చెప్పినప్పుడు ఇంట్లో అన్నం ఉండి తినడానికి అధికారం లేకుండా పోకుండా ఉండుగాక. ఇంట్లో భోగోపకరణాలుండి భోగం అనుభవించడానికి యోగ్యత లేకుండా శరీరం పాడైపోకుండా ఉండుగాక. అది కలగాలి అంటే అలక్ష్మీ నివారణం జరిగి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే యజుర్వేదాంతర్గతమైనటువంటి శ్రీరుద్ర మంత్రాలతో పరమశివలింగానికి అభిషేకం చేస్తే ఆ అభిషేకం చేత శివలింగం చల్లబడుతుంది. నేను మీతో ఒక మాట మనవి చేస్తాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. ఒక శివలింగానికి అభిషేకం చేసిన వాళ్ళకి ఫలితం వస్తుందా, చూసిన వాళ్ళకి ఫలితం వస్తుందా, రుద్రమంత్రాల్ని జపం చేస్తే వస్తుందా, రుద్రమంత్రాన్ని పైకి చదివితే వస్తుందా అని అడిగారు అనుకోండి. ఈ అనుమానం వస్తుందని యజుర్వేదంలో శ్రీరుద్ర ప్రారంభంలోనే దీనికి వివరణం చేశారు. అసలు శివలింగానికి అభిషేకం చేస్తే లోకం ఎందుకు చల్లబడాలి అంటే, అక్కడ జరుగుతున్నటువంటిది కేవలం శివలింగానికి అభిషేకం అని అనుకోకూడదు. శివలింగానికి ఒక లక్షణం ఉంటుంది, అది 5 వైపులకి చూస్తుంది. కరచరణాదులతో ఒక మూర్తి ఉందనుకోండి, కాళ్ళు చేతులతో, అది వెనక్కి చూస్తుందని చెప్పకూడదు, తప్పు. ఎందుచేతనంటే వెనక్కి కళ్ళు పెట్టరు, వెనక నుంచి పూజ ఉండదు. కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తి ఉన్న దేవాలయంలోకి వెళ్ళి వెనక కూర్చుని పూజ చెయ్యకూడదు, అది నిషిద్ధం శాస్త్రంలో. నేను ఏదో బాలాత్రిపుర సుందరి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి పక్కన కూర్చుని కుంకుమార్చన చెయ్యాలి తప్ప అభిముఖంగా కూర్చుని పూజ చేసేటటువంటి అధికారం అసలు దేవాలయంలో పక్కన పెట్టండి, ఇంట్లో కూడా లేదు. ఇంట్లో కూడా మీ పూజా మందిరానికి అభిముఖంగా కూర్చుని మీరు పూజ చేస్తే కొత్తగా ఫలితం వచ్చే మాట దేవుడెరుగు, కానీ మీకున్నటువంటి తేజస్సుని హరించేస్తాడు ఈశ్వరుడు. కారణం ఏమి అంటే, నేను విశేషమైన తేజోవంతమైన దీపం వంక అలా చూశాను అనుకోండి, నా కంటికి చూసే శక్తి సన్నగిల్లుతుంది, కాసేపు చీకటిగా ఉంటుంది. ఎందుకంటే దాని శక్తి ముందు నా కంటి శక్తి చాలదు, ఈ వెలుతురు ఆ వెలుతురు ముందు నిలబడలేదు. అలాగే మన తేజస్సు ఈశ్వర తేజస్సు ముందు నిలబడదు. కాబట్టి ఏది ఎక్కువ తేజస్సు అది తక్కువ తేజస్సుని హరిస్తుంది. మీరు పూజలో ఎంతసేపు అభిముఖంగా కూర్చున్నారో అంతసేపు మీ తేజస్సుని ఈశ్వరుడు హరిస్తాడు. అయితే ఒక్క ఉపకారం జరుగుతుంది, ఇంట్లో సింహాసనంలో ఉంటాడు కాబట్టి రక్షిస్తూ ఉంటాడు. అందుకే అభిముఖ పూజ లేదు. భగవంతుడికి ఎదురుగుండా కూర్చుని పూజ చేయడం అనేటటువంటిది పరమ అశాస్త్రీయమైనటువంటి పూజ. అసలు అటువంటి పూజ చేయకూడదు, ఎక్కడా జరగకూడదు. దేవాలయంలో కూడా అర్చన చేసేటప్పుడు
ఒక పక్కకి కూర్చుని అర్చన చేస్తారు, దక్షిణ దిక్కుని చూడకుండా. దక్షిణ దిక్కుకి చూడకుండా చెయ్యాలి పూజ. చేసే నమస్కారం దక్షిణానికి వెళ్ళకూడదు. ఒక్క సంధ్యావందనం చేసినప్పుడు దిగ్దేవతా నమస్కారంలో తప్ప ఇతర కార్యముల యందు దక్షిణ దిక్కుకి నమస్కారం లేదు. అందుకే మహాత్ములు శరీరం విడిచిపెట్టినప్పుడు వాళ్ళ యొక్క సమాధి మీద శివలింగం ఉంచితే అధిష్టానం అంటారు, తులసి చెట్టు ఉంచితే బృందావనం అంటారు. అధిష్టానానికి కానీ బృందావనానికి కానీ వెళ్ళి నమస్కారం చేసినప్పుడు దక్షిణ దిక్కెటు అని అడిగి నమస్కారం చెయ్యాలి. మన ఇష్టం వచ్చినట్లు నమస్కారం చేస్తే అది యమధర్మరాజు గారికి ఎడుతుంది. ఆయన దక్షిణ దిక్కుకు అధిపతి. ఆయన ప్రీతి చెందాడనుకోండి, ఆయన ఇవ్వవలసిన అనుగ్రహం ఆయన ఇస్తాడు. అది మనకి ఆమోదయోగ్యం కాదు కాబట్టి, అంటే ఏమంటే మరి ఎప్పటికీ చచ్చిపోకూడదా అంటే, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఈ శరీరము ఋతుమంతము కావాలి అంటే దీనిలో ఉండి ధర్మానుష్ఠానం చేసి భక్తితో జీవించి భక్తితో కూడినటువంటి కర్మాచరణము వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన ఈ శరీరము నేను కాదు ఆత్మ అనేటటువంటి అనుభవంలోకి వచ్చి తాను ఆత్మగా ఉండి శరీరం పడిపోతున్నప్పుడు ఏ విధమైనటువంటి ఉద్వేగం లేకుండా సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలి. అది ఎలా విడిచిపెట్టాలి అంటే, ముచిక నుంచి చాలా తొందరగా తనంత తాను విడిపోయే పండు ఈ లోకం మొత్తం మీద ఒక్కటే, దోసపండు ఒకటే విడుతుంది. అలా దోసపండు నేల మీదే కాస్తుంది. దోసపండుని పందిరి ఎక్కించరు, దోసపాదు నేల మీదే పాకుతుంది. దోసకాయ పెద్దదైపోయి రంగు మారిపోయి పచ్చగా అయిపోతుంది. పసుపచ్చగా అయిపోయిన దోసపండు ముచిక నుంచి ఎప్పుడు విడిచిపెట్టిందో మీకు తెలియదు. మీరు దగ్గరకి వెళ్ళి పండుని కదిపితే తెలుస్తుంది ముచిక వదిలిపెట్టింది అని. అప్పటి వరకు తెలియదు. అందుకే సనాతన ధర్మంలో చూడండి, ఎక్కువగా ఒక మాట వాడతారు, ఆయన పండిపోయారండి అంటారు, పంటలు పండాయండి అంటారు, పిల్లలు ఆడుకుంటే పంటలు వేసుకోండి అంటారు. ఆఖరికి పరమపద సోపాన పఠము అని ఒక పఠంలో ఆట ఆడితే నా పిక్క పండిపోయిందంటారు. పండిపోవడం అంటే ఏమిటంటే, బలవంతంగా ముచిక నుండి విడకూడదు, తనంత తాను ముచిక నుండి విడిపోవాలి. విడిపోయే ముందు రంగు మారిపోవాలి, లోపల ఉన్న గట్టి పదార్థం అంతా గుజ్జుగా అయిపోవాలి, తీయగా అయిపోవాలి. అయిపోయి తనంత తాను రాలి కింద పడిపోవాలి. దాన్ని పండిపోవడం అంటారు. పండిపోవడం అంటే జ్ఞానం కలగడం. ఆ జ్ఞానం కలిగే వరకు ఈ శరీరమునందు ఉండాలి. అంతేగాని ఇది అసత్యం కదండి అని దీన్ని పడగొట్టే ప్రయత్నం చెయ్యకూడదు. ఆత్మహత్య మహానేరం. అందుకే కాబట్టి దక్షిణ దిక్కుకు తిరిగి నమస్కారం చెయ్యకుండా ఒక్క 3 దిక్కులకే తిరుగుతారు. అందున ప్రత్యేకించి కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉన్న దేవాలయంలో వెనక్కి వెళ్ళి నమస్కారం అసలు చేయరు, వెనక నుండి పూజ చెయ్యరు. కానీ ఒక్క శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకు ఒక పేరుంది వేదాంతంలో, అరూపరూపి అని పేరు శివలింగానికి. అరూపరూపి అంటే రూపము లేనివాడు, రూపం ఉన్నవాడు. అక్కడ ఏ రూపం లేదా అంటే ఓ రూపం ఉంది. రూపం ఉంది కదా అని కాళ్ళు చేతులు చెవులు ముక్కు నోరు ఉన్నాయా అంటే లేవు. రూపం లేదా అంటే రూపం ఉంది. రూపం ఉంది అందామంటే రూపం లేదు. 2 భిన్న ప్రకృతులు ఏకకాలమనందు ఆవిష్కరింపబడ్డాయి కాబట్టి అరూపరూపి అని పిలుస్తారు శివలింగాన్ని. శివలింగాన్ని పూజ చేసేటప్పుడు మొట్టమొదట కళ్ళు మూసుకుని ఒక భావన చెయ్యకుండా అభిషేకం మొదలు పెట్టకూడదు. ఏ భావన చెయ్యాలి అని అడిగారు. నువ్వు కూర్చున్న శివలింగం ఎప్పుడు గుండ్రగా ఉంటుంది. అలా ఉండకుండా ఉంటే శివలింగం పానవట్టం ఎప్పుడు ఉత్తరానికే ఉండాలి శివలింగానికి. అలా కాకుండా ఉందనుకోండి, అది కూర్చున్న శివలింగం, నించున్న శివలింగం, పడుకున్న శివలింగం అని 3 ఉంటాయి. అందులో అభిషేకం తీసుకోవవి. అలా ఉన్నటువంటి 3 శివలింగాలు మీకు ఇప్పటికీ ఏకాంబరేశ్వర దేవాలయంలో కనపడతాయి. అటువంటి ప్రకృతిలో ఉన్న శివలింగాలని పిలుస్తారు వాటిని. సాధారణంగా మనం అభిషేకం చేసేటటువంటి శివలింగం మనం ఎదురుగుండా వెళ్ళి కూర్చున్నప్పుడు అభిషేకం చేసేటప్పుడు ఒక భావనతో మొదలు పెట్టాలి. గుండ్రంగా ఉంటుంది శివలింగం. ఇప్పుడు ఆ గుండ్రంగా ఉన్న శివలింగం పెరగడం మొదలుపెట్టింది అనుకోండి. ఇంత శివలింగం ఉంది, పెరిగింది, ఇంత అయింది, ఇంకా పెరిగింది, ఇంత అయింది. నేను ఇలా తిప్పడం మొదలెట్టాను అనుకోండి, పెరిగిందని. ఎంత పెరుగుతుంది? బ్రహ్మాండాలన్నీ చుట్టేస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? శివలింగంలో ఉన్నాను. శివలింగంలో లేనిది ఏదైనా ఉందా? ఇప్పుడు
శివలింగంలోకి రాలేదు అన్నది ఏదైనా ఉంటుందా? ఉండదు. మరి అభిముఖంగా కూర్చుని పూజ చేయకూడదు అని నేను అన్నాను. ఇందాక అభిషేకం చేసేటప్పుడు అటు కూర్చున్నారు, ఇటు కూర్చున్నారు, ఇటు కూర్చున్నారు, ఇటు కూర్చున్నారు. మరి ఎటు చూస్తున్నట్లు శివలింగం? అభిముఖం అంటే ఎటు చూస్తోందో దానికి ఎదురు మనం చూడకూడదు అని. ఏదో అమ్మవారి దేవాలయానికి వెళ్ళాను అనుకోండి, అమ్మవారు ఎటు చూస్తోందో తెలుస్తుంది, ఆవిడికి ఎదురుగుండా కూర్చోకూడదు. శివలింగం ఎటు చూస్తోంది? శివలింగం 5 దిక్కులు చూస్తుంది. అందుకే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖాలు. 5 ముఖాలతో చూస్తాడు. తూర్పుకి చూసే ముఖం తత్పురుష ముఖం, దక్షిణాన్ని చూసేటటువంటి ముఖం అఘోర ముఖం, పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సజ్జోజాత ముఖం, ఉత్తరాన్ని చూసే ముఖం వామదేవ ముఖం, పైకి చూసేటటువంటి ముఖం ఈశాన ముఖం. అందుకే శివలింగానికి అభిషేకం చేసే ముందు ఈ 5 ముఖాల్ని ముందు ప్రార్థన చేస్తారు మనసులో మౌనంగా. ప్రార్థన చేస్తే ఇప్పుడు మీరు శివలింగానికి ఎదురుగుండా కూర్చోకూడదని నేను అన్నాను అనుకోండి, మీరు ఎలా కూర్చోవాలి? అసలు కూర్చోడానికి అవకాశం లేదు ఇక. అందుకే శివలింగం దగ్గరికి వచ్చేటప్పటికి మినహాయింపు. మీరు ఎటు కూర్చుని అభిషేకం చేశారన్న దాన్ని తప్పట్టకూడదు. ఎటైనా కూర్చుని అభిషేకం చేసేయచ్చు. ఎందుకంటే అసలు శివలింగం ఎటు చూస్తోందో అటువైపుకి ఎదురుగా నేను కూర్చోను అంటే మీరు శివలింగం దగ్గర కూర్చోవడం సాధ్యం కానే కాదు. అందుకని అన్ని వైపులా చూస్తుంటాడు ఆయన, అన్ని వైపులా చూస్తాడు, అన్నీ ఆయనలోకే వచ్చేస్తాయి. శివాభిషేకం చేసే ముందు మీరు ఎన్ని పదార్థాలు వాడారని కానీ, మంత్రం ఎంత బాగా చెప్పారని కానీ, మీరు ఎన్ని పదార్థాలతో దేని తర్వాత ఏది వాడారని కానీ అన్నదానికన్నా మీరు ధ్యానం ఏం చేశారన్న దాని మీద ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. అందుకే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేత్ శివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సొలలిత వపుష సంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని నమకం మొదలు పెట్టారు. చమకంలోంచి శంచమే మయశ్చ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే అంటూ ఆ అనువాకంతో ప్రారంభం చెయ్యాలి అభిషేకాన్ని. అభిషేక ప్రక్రియ మొదలు పెట్టినప్పుడు మీ ఇష్టం వచ్చిన పదార్థాన్ని శివాభిషేకంలో ఉపయోగించడం నిషిద్ధం. మీ ఇష్టం వచ్చిన పదార్థాన్ని మీ ఇష్టం వచ్చిన క్రమంలో అభిషేకం చెయ్యడాన్ని అంగీకరించదు శైవాగమం. అభిషేకం చేసేటప్పుడు కలశపాత్ర చాలా పెద్దది పెట్టుకుని కలశ పూజ చెయ్యాలి. చేసి నారుద్రో రుద్రమర్చయేత్ మహన్యాసం చేసి ఆ కలశలో ఉన్న జలాలు పూర్తి కాకముందే మళ్ళీ తీసుకొచ్చి నీళ్లు పోస్తూ ఉండాలి. అలా నీళ్లు పొయ్యడం కానీ అభిషేకం కానీ ఎవరు చెయ్యాలి అంటే గోచి పోసి పంచకట్టుకున్న వాడికొక్కడికే అక్కడ కూర్చునే అధికారం. అందరూ వచ్చి మీద నీళ్లు పొయ్యకూడదు. వికచ్చః అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని వేదం. గోచీపోసి పంచ కట్టుకోకపోయినా, వికచ్చః అనుత్తరీయశ్చ ఉత్తరీయం వేసుకోకపోయినా వాడు దిగంబరంగా వచ్చి కూర్చుని పూజ చేసినట్టు. దానివల్ల రాక్షస ప్రీతి కలిగి అలక్ష్మి పైకొస్తుంది భూమిలోంచి. అందుకే శివలింగాభిషేకం చేసే ముందు మహన్యాసం చేయిస్తారు. చేయించి ప్రార్థనా శ్లోకాన్ని గట్టిగా పట్టుకోవాలి. శివలింగం వంక చూస్తూ ఏమని భావన చెయ్యాలంటే ఇది ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. ఈ పాతాళలోకం దగ్గర నుంచి బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఈ శివలింగమే నిండిపోయింది. నిండిపోతే ఇప్పుడు దీని మీద చంద్రబింబం ఉంది. చంద్రబింబానికి ఓ లక్షణం ఉంటుంది. ఆయనకి సుధాకర హిమకర అని పేరు. అమృత బిందువులు పడుతూ ఉంటాయి చంద్రుడి మించి. ఆ అమృతధార పడుతూ ఉంటుంది. ఆ అమృతధారలో తడిసిపోతుంటుంది ఈ బ్రహ్మాండమంతా. తడిసిపోతుంటే చల్లగా ఉంటుంది. ఆ చల్లగా ఉన్నటువంటి శివలింగం చంద్రుని నుండి కరిగినటువంటి అమృతధారలతో తడుస్తోంది. అలా ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక్కసారి శివలింగంగా భావన చెయ్యాలి. దూర్జటి చేశాడు కాళహస్తీశ్వర మహాత్మ్యంలో. సువర్ణముఖరీ నది స్నానానికి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చాడు.
ఆయన యొక్క శివభక్తికి ఆయనకి యజుర్వేదంలో చెప్పిన దర్శనమైంది. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది జ్వాలానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీత గభబింబ శివలింగం ఒప్పె ప్రాచీదిశన్నన్నాడు. పానవట్టం చూస్తే దిక్కులు చెప్పేయచ్చు. దిగ్భ్రాంతి అని ఒకటి ఉంటుంది. భ్రాంతి అంటే తెలియకపోవడం. నేను ఈ ఊరు వచ్చాను అనుకోండి, నాకేదో విడిది ఇచ్చారు, ఆ విడిదిలోకి వెళ్ళాను అనుకోండి, నేను సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేసి దిగ్దేవతా నమస్కారం చేద్దామని లేచి నిలబడ్డాను అనుకోండి, ఏది ఏ దిక్కు నాకు తెలియదు. ఎంత పండితుడైనా కావచ్చు, ఎంత చదువుకున్నవాడైనా కావచ్చు, ఏ దిక్కో నాకు తెలియదు. అప్పుడు నేను ఒకటి సూర్యోదయ సమయంలో చూసుకోవాలి, ఎటొస్తోందో సూర్యబింబం వెలుతురు ఎటొస్తోందో చూడాలి. తెలియకపోతే నేను ఇంత పండితుండని భావన చేయకూడదు, అడగాలి. ఏమంటే తూర్పు పెట్టండి అని అడగాలి. దాన్ని దిగ్భ్రాంతి అంటారు. దిక్కులు తెలియకుండుట. దిక్కు తెలియాలంటే శివాలయంలోకి ఎడతారు. ఎవరినీ అడగకుండా దిక్కు తెలుసుకోవాలంటే లోకానికి దిక్కు ఎవరంటే శివుడే. ఆయన దగ్గరకు వెడితే దిక్కులు తెలుస్తాయి. ఎందుకు తెలుస్తాయంటే పానవట్టం ఎప్పుడూ ఉత్తర దిక్కునే చూడాలి. అభిషేక జలాలు ఉత్తర దిక్కు నుంచి తప్ప వేరొక దిక్కు పడడాన్ని నిషేధించింది శైవాగమం. ఒక్క ఉత్తర దిక్కుకే పడాలి పానవట్టం మించి. కాబట్టి ఉత్తరం వైపుకి ఎటుందో పానవట్టం చూస్తే అది ఉత్తరం. అది ఉత్తరం అంటే మీరు నిలబడినప్పుడు ఆ దిక్కు మీ ఎడం చేతి పక్కకు ఉండేటట్టుగా మీరు నిలబడితే మీకు అభిముఖంగా ఉన్నది తూర్పు, కుడి పక్కది దక్షిణం, వెనకాతలో ఉన్నది పశ్చిమం. తెలిసిపోలా? దిగ్భ్రాంతి పోవాలంటే దిక్కెవరంటే శివుడే. అందుకని ఇప్పుడు ఆయన బ్రహ్మాండమంతటా నిండిపోయాడు శివలింగంగా. అది కనపడింది ధూర్జటికి. అందరూ చేసినటువంటి అభిషేక జలాలన్నీ వెళ్ళి ఉత్తర దిక్కున పడిపోతే అదే ఉత్తర సముద్రం అన్నాడు ఆయన. నక్షత్రాలన్నీ ఏమిటి అంటే ప్రాతకాలంలో దేవతలు చేసినటువంటి సువర్ణ పుష్పార్చన, అది అలా వెలుగుతున్నాయన్నాడు. ఈ మనసు ఏమిటని అడిగారు. ఋషులు పెట్టినటువంటి ధూపం, ఆ ధూపం అంతటా వ్యాపించింది. నాకు ఈ బ్రహ్మాండమంతా శివలింగంగా కనపడుతోంది, నాకు ఇంకేం కనపడలేదన్నాడు. అది శివభక్తి అంటే. అంతటా శివదర్శనం అవ్వాలి. అలా అభిషేక ప్రక్రియ ప్రారంభం చేసే ముందు ధ్యానం చేస్తారు ఒక్కసారి. అలా ధ్యానం చేస్తే మీరు ధ్యానమునందు మీరు ఏ శివలింగాన్ని అభిషేకం చేద్దామనుకుంటున్నారో దాన్ని 2 చేతులతో ముందు ముట్టుకోవాలి. ఎలా? నిజంగా చేతులతో కాదు, మనస్సుతో పట్టుకోవాలి. పట్టుకుంటే మీ చేతి వేళ్ళు కొంకర్లు తిరగాలి. అంత చల్లగా ఉందని భావన చెయ్యాలి. ఎందుకని అంటే అది అమృతధారల చేత తడిసిపోయింది. అంత చల్లగా ఉన్న శివలింగాన్ని ఎవరు భావన చేసి అభిషేకం మొదలు పెడతారో అక్కడ అభిషేకం జరిగిన చోటంతా చల్లబడిపోతుంది. అక్కడ ఎవరు కూర్చున్నారో, ఎవరు చూశారో వాళ్ళందరి కోరికలు తీరుతాయి. కోరికలన్నీ తీరడమే శాంతి. చల్లగా ఉండడం మనసు. కోరికలు తీరడం అంటే అనంతమైన కోరికలు పుట్టడం కాదు, పరమేశ్వరుడు ఇచ్చిన దానితో తృప్తిగా బ్రతకగలగడం. అందుచేత శాంతి ఏర్పడుతుంది. అందుకే రుద్రం అంతా పూర్తి చేసి శాంతి 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 అంటారు. ఇప్పుడు లోకాలన్నీ చల్లబడతాయి. లోకాలన్నీ చల్లబడడం అంటే శాంతి సూక్తం అని ఒకటి ఉంది. గౌశాంతి, అంతరిక్ష శాంతి, దిశా శాంతి, పురుష శాంతి, శాంతిర్నేయస్తు శాంతి అని అన్నీ శాంతిగా ఉండాలని కోరుకుంటారు. అంతరిక్ష శాంతి అని అడుగుతారు. మన వాళ్ళు ఏదడిగినా అంత వేద హృదయంతో అడుగుతారు. ఎందుచేత అంటే అంతరిక్షము ప్రశాంతంగా ఉండాలి. అందులో అల్లకల్లోలం ఏర్పడిపోయి మబ్బులు పట్టి విపరీతమైన గాలులు వచ్చాయనుకోండి, లక్ష్మి నశించిపోతుంది. తుఫాన్లు మొదలైన వస్తే ఐశ్వర్యం నిలబడదు. భూమి కంపిస్తే ఐశ్వర్యం నిలబడదు. అందుకని అన్నీ శాంతిగా ఉండుకాక. ఈ చల్లతనం, ఈ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శివలింగానికి అభిషేకం చేయడం వల్ల వస్తుంది. ఆ శివలింగానికి చేసినటువంటి అభిషేకం వల్ల ఎలా లోకం చల్లబడుతోందన్నది శివలింగం యొక్క చల్లబడడం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే శివలింగం వేడెక్కకూడదు. ఎప్పుడు శివలింగం వేడెక్కకూడదు కాబట్టి ధారాపాత్ర పెడతారు. అదే చంద్రబింబం. అర్చకుడు వెళ్ళిపోయినా ఎప్పుడు చుక్క 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 పడుతూ శివలింగం చల్లగా ఉంటుంది. అలా చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది. అందుకే ధారాపాత్ర లేకుండా శివాలయం ఉండదు. ధారాపాత్రలో నీళ్లు పోసి అర్చకుడు వెళ్ళిపోతాడు.
అది దేనికి గుర్తు అంటే చంద్రబింబం నుంచి కరిగి పడుతున్నటువంటి అమృతం చేత తడిసిపోయినటువంటి బ్రహ్మాండ స్వరూపుడైనటువంటి పరమశివునికి గుర్తది. కాబట్టి ఇప్పుడు రుద్రాభిషేకం చూస్తే ఫలితం కలుగుతుంది అంటే ఎవరికి కలుగుతుంది అంటే అభిషేకం జరుగుతున్నప్పుడు అలా భావన చేస్తే ఒక్కసారి ధ్యానం చేయాలి. ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. నువ్వు అలా ధ్యానం చేయి, నీ కోరిక తీరిపోయింది. నువ్వు అసలు ఏమీ ధ్యానం లేకుండా కూర్చున్నావు, భగవంతుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించడు అని నేను అంటలేదు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. కానీ వేద మార్గం ఏమి అంటే వేదం ఏం చెప్పిందో చేయడం, మనసులో భావన చేస్తూ కూర్చోవాలి. అభిషేక ప్రక్రియలో పదార్థం తర్వాత పదార్థం పొయ్యడాన్ని నిషేధం. పాలు పోసి పెరుగు పోస్తానంటే ఒప్పుకోరు శివలింగం మీద. పాలు పోస్తే శుద్ధజలం పోయాలి, పెరుగు పోస్తే శుద్ధజలం పోయాలి, నెయ్యి వేస్తే శుద్ధజలం పోయాలి, తేనె పోస్తే శుద్ధజలం పోయాలి. అందుకే అభిషేక ప్రక్రియ అనేటటువంటిది అలవాటుగా ఉండాలి. అభిషేక ప్రక్రియ ఎంత అలవాటుగా ఉండాలంటే మాట్లాడుతున్నా సరే సైకిల్ ఎలా తొక్కుతాడో అలా ఒక పదార్థం పోస్తుంటే మంత్రముల యందు రమించిపోయి శుద్ధజలం చేయడాన్ని మర్చిపోకూడదు. తేనె పోసి శుద్ధజలం, నెయ్యి పోసి శుద్ధజలం, పంచదార పోసి శుద్ధజలం, పళ్ళరసం పోసి శుద్ధజలం, శుద్ధజలంతో చేస్తూనే ఉండాలి. శివాభిషేకం ఎప్పుడు పూర్తి చేసినా చందనోదకంతో మాత్రమే పూర్తి చేయాలి. చందనోదకం చిట్ట చివరి ద్రవ్యం. చందనోదకంతో పూర్తి చేసే ముందు ఏం చేస్తారంటే కాహళీ వాయిస్తారు. ఒకసారి కాహళీ అంటే పెద్ద శబ్దం చేస్తూ ఢమరుకంలా వాయిస్తారు. వాయిస్తే ఏంటంటే ఐ డ్రా యువర్ అటెన్షన్ అంటారే ఇంగ్లీష్లో, అందరూ జాగ్రత్తగా చూడండి అని గుర్తు. చందనోదకంతో చేస్తున్నప్పుడు శివలింగం వంక చూస్తే పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు అందరూ వంశం ఆచంద్రతారార్క నిలబడాలని కోరుకుంటారు. కాబట్టి చిట్ట చివర చందనోదకంతో చేసి శుద్ధజలంతో చేసి పూర్తి చేసేస్తారు అభిషేకాన్ని. అలా ఆ అభిషేకం చేసేటప్పుడు ధ్యానం చేసినా ఉత్తమ ఫలితాలు, మౌనంగా చూసినా ఉత్తమ ఫలితం, మంత్రాన్ని స్వరంతో రమించి చదివినా ఉత్తమ ఫలితం, అథవా ఇదేమీ కూడా చెయ్యక్కర్లేదు, అసలు ఇదంతా కూడా పక్కన పెట్టేసి జపం చేసినా అంతే ఫలితం. నీ సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో, నేను యజుర్వేద ప్రార్థనా శ్లోకంలోంచే నా ఉపన్యాసం చేస్తున్నాను ఇవాళ. అందులో ఉందా లేదా? ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచాభా సమానా భుజంగైః కంఠే కాలాః కపద్దాః కలిత శశికళశ్చండ కోదండహస్తాః. జపం చేస్తే ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వేద పండితుడు మొరపెట్టుకున్నాడు, నా భార్యకు ఆరోగ్యంగా ఉండట్లేదండి, ఏం చేయమంటారు? ఆయన అన్నారు, నువ్వు వేదం చదువుకున్నావుగా, యజుర్వేదం వచ్చుగా అన్నారు. వచ్చు అన్నారు. యజుర్వేదంలో శ్రీరుద్రం వచ్చుగా, వచ్చు. మరి ఇంకే శ్రీరుద్రం జపం చేసి మీ ఆవిడికి తీర్థం ఇయ్యి అన్నారు. ఆయన అన్నాడు, నేను శృంగేరి వచ్చాను, మా ఆవిడ్ని తీసుకురాలా, ఎక్కడో ఉంది, ఎలా అన్నాడు. ఏమీ పర్వాలా, రోజు తెల్లవారుజామున స్నానం చేసి తుంగా నది ఒడ్డున కూర్చుని రుద్రాన్ని జపం చేసేసి ఈ రుద్రజపం అంతా అయిపోయిన తర్వాత ఏతత్ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్త నీళ్లు వదిలేసి అదే తీర్థాన్ని ఉద్ధరిణితో పట్టుకుని మీ ఆవిడ పుచ్చుకుంటోందని భావన చేసి ఒక ఆకులో 3 మాటలు విధులు పెట్టాడు. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ ఉమామహేశ్వర పాదోదకం పావనం శుభం అంటూ 3 మాటలు ఆకులో వదిలిపెడుతూ మీ ఆవిడ పుచ్చుకుని తాగింది అని భావన చెయ్యన్నారు. 11 రోజులు ఇక్కడ ఇలా చేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళన్నారు. 11 రోజులు శృంగేరిలో తుంగానది ఒడ్డున కూర్చుని జపం చేసి ఆయన ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడికి పూర్తి స్వస్థత కలిగింది. నేను మీతో ఒక యథార్థం చెప్తున్నా, ఖండాంతరములలో ఉన్న వాళ్ళ యొక్క కోరిక కూడా రుద్రజపం చేత తీర్చవచ్చు. అంత శక్తివంతం రుద్రమంత్రాలు. అందుకే ఆ రుద్రాన్ని జపం చేస్తే చాలు. అందుకే ఒక్క రుద్రం ఇన్ని కింద విడిపోతుంది అంటే ఒక్క రుద్రానికి నమకపాఠం, చమకపాఠం, క్రమపాఠం, ఘనపాఠం ఇవి కాకుండా మళ్ళీ ఆ రుద్రమంత్రాన్ని ఆయా అనువాకాల్లోంచి నమః వరకు విడదీసి స్వాహ కలిపారనుకోండి, హవిస్సుకి వెళ్ళిపోతుంది. ఇక్కడే ఇప్పుడు రుద్రహోమం చేశారనుకోండి, రుద్రహోమం చేస్తూ
అనువాకంలోంచి నమశబ్దం వరకు మంత్రాన్ని తీసి నమస్వాహ అంటూ హవిస్సిచ్చారనుకోండి, దాన్ని పరమేశ్వరుడు వచ్చి పుచ్చుకుంటాడు. ఇక మళ్ళీ వేరే మంత్రభాగాన్ని అన్వయం చెయ్యక్కర్లేదు. ఆ మంత్రానికి చివర స్వాహాకారం పెట్టేస్తే అదే యజ్ఞాధికారం కిందకి వెళ్ళిపోయి యజ్ఞంలో హవిస్సు ఇవ్వడానికి అధికారం ఇస్తుంది. కాదు, విశేషార్చన అని ఒకటి ఉంటుంది పరమశివుడికి. అందులో రుద్రమంత్రాల్ని తీసుకొచ్చి ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క చోట విరుస్తూ శబ్దం చెప్తూ ఆయనకి పూజ చేసేయచ్చు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే పరమశివుడి గురించి రుద్రంతో జపం చేస్తే చాలు. జపం చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది. జపానికి ఉత్తమోత్తమైన ఫలితం ఎప్పుడు వస్తుంది? పెదవులు కదపకపోతే. పెదవులు కదిలే అనుకోండి, ఆ జపం హీనపక్షమైన ఫలితాన్ని ఇస్తుంది, చాలా తక్కువ ఫలితం ఇస్తుంది. మీరు పైకి ఏదైనా చెప్తే, మంత్రం అయితే నేను చెప్పేది నామాల గురించి కాదు, మంత్రం పైకి చెప్తే దాని శక్తి క్షీణించిపోతుంది. ఇప్పుడు అక్కడ కూర్చుని రుద్రం చదివారు, నేను ఎవరిని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు, సత్యాన్ని చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు అలా పైకి చదవడం వల్ల చాలా తక్కువ ఫలితం వస్తుంది. కానీ అభిషేకం చేసేటప్పుడు పైకి చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు. అదే వాళ్ళు పక్కకెళ్ళి కూర్చుని రుద్రాన్ని జపం చేశారనుకోండి కళ్ళు మూసుకొని, దీనికి 1,00,000 రెట్ల శక్తి విస్ఫోటనం అవుతుంది. ఎందుకని అంటే జపంలో పెదవులు కదలవు. రుద్రం పైకి చదవాలని మీరు కోరుకున్నారనుకోండి, మీకు స్వరం తెలిసి ఉండాలి. స్వరం తెలియకుండా నోటికొక్కటి మంత్రం వచ్చు కదా, నేను చెప్పగలను కదా అని చెప్పి స్వరం తెలియకుండా స్వరభంగం చేస్తూ మైకు దగ్గర కూర్చుని చదివారనుకోండి, మీకు అనుకూల ఫలితాలు రావు, ప్రతికూల ఫలితాలు వస్తాయి. వేదంలో స్వరం ప్రధానం, అవునా కాదా? స్వరం బట్టే చదవాలంతే వేదమంత్రాన్ని. ఉదాత్త అనుదాత్త స్వరితములకు గుర్తులుంటాయి మంత్రాల్లో, ఆ మంత్రాన్ని బట్టే చెప్పాలంతే. మాషాశ్చమే తిలాశ్చమే ముద్గాశ్చమే కల్వాశ్చమే గోధుమాశ్చమే అలా చెప్పాలి తప్ప నేను అక్కడ చూసి చదవగలనండి పర్వాలేదని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు చదివి అభిషేకం చేశాననుకోండి, వ్యతిరేక ఫలితాలు వస్తాయి. స్వరం తప్పకూడదు. పైకి చదివితే స్వరం తెలియాలి. నీకు స్వరం తెలియకపోతే బెంగలేదు, నోరు మూసేసుకుని పెదవులు కదలకుండా లోపల చదివేస్తే జపం అయిపోతుంది. జపానికి పైకి చదవవుగా, పైకి చదివితే కదా స్వరం, లోపల చదివితే స్వరభంగానికి దోషం రాదు. ఉద్గాత నియమము అని సామవేదంలో కూడా పైకి చదువుతున్నప్పుడు దమ్ము పట్టలేక స్వరభంగం అయితే క్షమించేస్తారు, తప్పట్టుకోరు. కాబట్టి లోపల జపం చేయి, దోషం రాదు. స్వరం తెలియకుండా అభిషేక మంత్రం ఒకటి చదవడం వచ్చు కదా అని మాత్రం పైకి చదవకూడదు, దోషం వస్తుంది, మిగిలిన వాళ్ళు పాడవుతారు. అలా చదవకూడదు. కాబట్టి స్వరంతో చదివితేనే చదవాలి. అందుకే రుద్రం దగ్గరికి వచ్చేటప్పటికి నియమాన్ని విడగొట్టేశారు. ఏకవారాభిషేకం చేస్తే చాలు. సమయం లేదనుకోండి, మీరు 11 మాటలు చెయ్యమని చెప్పలేరు శాస్త్రం. ఒకే మాట చెయ్యి చాలు. ఒకే మాట ఆ మంత్రభాగాన్ని స్వరంతో అద్భుతంగా చదువు. ఇప్పటికీ శ్రీశైలంలో కామకోటి మఠంలో కొంతమంది పండితులు ఉన్నారు. ఆ పండితులు రుద్రం చదువుతుంటే పక్షులు అలా వెళ్ళిపోతున్నవి ఆగిపోయి చెట్ల మీద వాలిపోయి కూర్చోవలసిందే. అలా ఉంటుంది రుద్రమంత్ర పఠనం అంటే. నిజంగా ఉభయతర నమస్కారాలతో ఆ స్వరాన్ని పాటించి చదువుతుంటే పసిపిల్లలు కూడా గేడు పాపేసి వింటారు. అలా ఉంటుంది ఆ మంత్రభాగం. నేను మీతో పరమ యథార్థం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని మాటలు మీకు, ఆ శ్రీరుద్రమే పరమశక్తివంతం. అసలు ఈ ప్రపంచానికి అంతటికీ కూడా భిక్ష పెట్టగలిగినటువంటి మహానుభావుడైన పరమశివుడికి సంబంధించిన పంచాక్షరి మహామంత్రం రుద్రంలో ఉంది కాబట్టే దాన్ని అంత భద్రంగా దాచేశారు. మనం చూడండి, నేను ఇంటికి వెళ్ళి లాల్చీ విప్పి పడేశాను అనుకోండి, దండం మీద పారేస్తాను. కానీ నా మెళ్ళో రుద్రాక్షలు తీసి పెట్టవలసి వచ్చిందనుకోండి, చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను రుద్రాక్షలు. అలాగే అత్యంత భద్రమైనదేదో దాన్ని ఎక్కువ రక్షణ మధ్య పెడతాం. వేదములకు త్రయీ అని పేరు. స్వరం మనం వేదములను రుక్కు యజ్జు సామ అథర్వణ అని చెప్పినప్పటికీ మంత్రభాగ సంకలనం చేత వేదములు 3 అయిపోతాయి. అయిపోయినప్పుడు రుక్కు యజ్జు సామ అథర్వణ వేదం మళ్ళీ కలిసిపోతుంది మిగిలిన వేదాల్లోకి. అప్పుడు 3 వేదములు. 3 వేదములలో మధ్యలో యజుర్వేదం ఉంటుంది, ఇటు ఋగ్వేదం ఉంటుంది, ఇటు సామవేదం ఉంటుంది. మధ్యలో యజుర్వేదాన్ని పెట్టి ఋగ్వేదాన్ని సామవేదాన్ని కాపుగా పెట్టారు అటు ఇటు. మళ్ళీ యజుర్వేదం మధ్యలోకి తీసుకొచ్చి శ్రీరుద్రాన్ని పెట్టారు.
మళ్ళీ శ్రీరుద్రంలో అష్టమానువాకం దగ్గరికి వచ్చేటప్పటికి చిట్ట చివరికి తీసుకెళ్లి పంచాక్షరి మహామంత్రాన్ని దాచారు. నమః శివాయ చ శివతరాయ చ. ఆ నమః శివాయ చ, చ అంటే కూడా 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 అని సంస్కృతంలో. నమః శివాయ చ పంచాక్షరి మహామంత్రాన్ని దాచడం కోసమే వేదం విస్తరించింది రక్షణగా. అంత గొప్ప మంత్రం ఉంది అష్టమానువాకంలో. అందుకే అష్టమానువాకం చేస్తే గంట కొడతారు. గంట కొడుతూ అష్టమానువాకం చేయడానికి కారణం ఏంటంటే దేవతలకి పరాకు చెప్పడం. మేము పరమశక్తివంతమైన అనువాకాన్ని పఠనం చేస్తున్నాం. ఎందుకని అంటే అందులోకి మొత్తం అష్టమూర్తి తత్వం అంతా వచ్చి కూర్చుంటుంది. శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తే ఆ పిల్లలు చదివారు ఇందాక. ఎంత చక్కగా చదివారో. దుర్గారావు గారు ధన్యుడు, అంత అందంగా నేర్పారు ఆ పిల్లలకి. భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే. పరమశివుని తత్వం 8 అంకె మీద నడుస్తూ ఉంటుంది. అష్టమూర్తి అని శివలింగం మూర్తి రూపాన్ని పొందితే 8 మూర్తులుగా తిరుగుతాడు ఆయన. ఇక ఈ 8 తప్ప ఇక 9వది మీకు లేదు బ్రహ్మాండంలో. అందుకే భూరంభాంశనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్